అందరి విషయాలు మాట్లాడుకుంటాం కానీ దేవుని ప్రస్తావన రాదు మన మధ్యలోకి. దేవుని వాక్యమును గురించిన ప్రస్తావన రాదు. కానీ దేవుని వాక్యం ఏమంటుంది అంటే, నీవు దేవుని వాక్యమును గురించి మాట్లాడుకునే వాతావరణాన్ని మనం ఏం చేయాలంట? క్రియేట్ చేయాలి, కలగజేయాలి. ఇద్దరు కూర్చుంటే, ఇప్పుడు మలాకి గ్రంథంలో ఉంటుంది, తన భక్తులు ఇద్దరు మాట్లాడుకొనుచుండగా ఆయన చెవియొగ్గి ఆలకించెను అంటాడు. నీ ముచ్చట్లు దేవుడు చెవియొగ్గి ఆలకిస్తున్నాడు. కాబట్టి దేవుడు చెవియొగ్గి ఆలకిస్తున్నాడన్న అవగాహన నీకుంటే నువ్వు వేరే వాళ్ళ గురించి మాట్లాడు, దేవుని గురించి మాట్లాడతావు, వాక్యం గురించి మాట్లాడతావు. అలా మాట్లాడుకుంటున్నప్పుడట దేవుడట జ్ఞాపకార్థ గ్రంథంలో వాటిని రాసి పెట్టుకుంటాడంట. ఇద్దరు భక్తులు మాట్లాడుకొనుచుండగా ఆయన వినుచుండెను, అలా విన్నటువంటి వాటిని దేవుడు గ్రంథస్థం చేస్తాడు అని ఉంది.